హలో ఆల్, వెల్కమ్ టు ద హెల్త్ వరల్డ్. ఈరోజు మనకు ఫ్రీగా మోషన్ అవ్వాలంటే మనం ఏం చేయాలో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మనకు ఫ్రీగా మోషన్ కాకపోవడానికి ప్రధానమైన కారణం ఏంటి అంటే ఫైబర్ లేని ఫుడ్ తినడమే. ఫైబర్ ఫుడ్ అనేది మనకు వెజిటేరియన్ ఫుడ్లో దొరుకుతుంది. నాన్ వెజిటేరియన్లో ఫైబర్ ఉండదు. ఫైబర్ పళ్ళల్లోనూ, ఆకుకూరల్లో, కూరగాయల్లో, నట్స్లో, సీడ్స్లో వీటన్నిటిలోనూ ఫైబర్ ఉంటుంది. ఆ ఫైబర్ మన శరీరం లోపలికి వెళ్ళిన తర్వాత మన శరీరంలో ఉన్న గుడ్ బ్యాక్టీరియా, మన గట్లో ఉన్నటువంటి గుడ్ బ్యాక్టీరియాకి అది ఆహారంగానూ మారుతుంది. గుడ్ బ్యాక్టీరియా జీర్ణక్రియని సక్రమంగా చేయడంలో మనకు సహకరిస్తుంది. అంతేకాదు, మనం తిన్న ఆహారం మన పేగుల్లో ఫ్రీగా మూవ్ అవ్వాలి అంటే ఫైబర్ ఫుడ్ చాలా అవసరం. రోజుకి మనకు 30 నుండి 40 గ్రాముల వరకు ఫైబర్ అవసరం అవుతుంది, మినిమం రిక్వైర్మెంట్. మనం డైలీ యాపిల్ తిన్నామనుకోండి, వెజిటేబుల్స్లో యాపిల్లో పుష్కలమైనటువంటి ఫైబర్ ఉంటుంది. కొన్ని రకాలైన ఫ్రూట్స్ మనం తిన్నట్లయితే అవి లాక్సేటివ్గా పనిచేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ బొప్పాయి మనకు మోషన్ ఫ్రీగా అవడంలో సహకరిస్తుంది. ఆకుకూరల్లో ప్రతి ఆకుకూరలోనూ ఫైబర్ ఉంటుంది, ఇంచుమించు కొంచెం ఎక్కువ తక్కువలో. కానీ ప్రతి ఆకుకూర కూడా మంచిగా జీర్ణక్రియ సక్రమంగా జరిగి పేగుల్లో మనం తిన్న ఫుడ్ని ఫ్రీగా మూవ్ చేయడంలో చాలా బాగా ఉపయోగపడతాయి. ఇంకా గ్రెయిన్స్ కిందకు వస్తే ఓట్స్లో మంచి ఫైబర్ దొరుకుతుంది. సాల్యుబుల్ మరియు ఇన్సాల్యుబుల్ రెండు ఫైబర్స్ దొరుకుతుంది. సాల్యుబుల్ ఫైబర్ అంటే అది మన బ్లడ్లో కలిసి మన శరీరంలో ఉన్న కొలెస్ట్రాల్ తగ్గించడంలో ఉపయోగపడుతుంది. వేరే ఇన్సాల్యుబుల్ ఫైబర్ మన స్టమక్లో ఫ్రీగా ఫుడ్ మూమెంట్ జరిగేటట్లు మనకు సహకరిస్తుంది. ఇంకా బ్రౌన్ రైస్ కానీ రెడ్ రైస్ కానీ తిన్నట్లయితే కాన్స్టిపేషన్ సమస్య చాలా వరకు దూరం కావడమే కాదు, మంచి న్యూట్రిషన్ కూడా అందుతుంది. చియా సీడ్స్ మరియు ఫ్లాక్స్ సీడ్స్లో పుష్కలమైనటువంటి ఫైబర్ మనకు దొరుకుతుంది. అంతేకాదు, దాంట్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఉంటాయి. వాటి వల్ల మన గుండెకు ఎనలేని మేలు జరుగుతుంది. మలబద్ధక సమస్య దూరం కావాలి అంటే బాగా నీరు తాగాలి. ఇది రెండవ జాగ్రత్త. నీరు ఎంత బాగా తాగినట్లయితే అంత ఫ్రీగా మోషన్ అవుతుంది. మన జీర్ణక్రియ సక్రమంగా జరిగి మన పేగుల్లో మనం తిన్న ఫుడ్ ఫ్రీగా మూవ్ కావాలి అంటే నీరు తప్పనిసరి. చాలామంది మేము నీరు బాగా తాగుతామండి, చాలా నీళ్ళు తాగుతాం అంటుంటారు. కానీ ఒకరోజు బాగా తాగుతారు, ఇంకొక రోజు తాగరు. కాబట్టి రోజు మెజర్ చేసుకొని వాటర్ తాగడం చాలా ముఖ్యం. 1 లీటర్ బాటిల్ మనకు అందుబాటులో పెట్టుకుని ఎన్ని లీటర్స్ వాటర్ తాగుతున్నాము అనేది మెజర్ చేయడం చాలా ముఖ్యం. దాదాపుగా 4 నుండి 5 లీటర్స్ వాటర్ పర్ డేకి మనం తీసుకోవాల్సి ఉంటుంది. వాళ్ళ బరువును బట్టి, బరువు మారే కొద్దీ కూడా ఆ వాటర్ ఇంటేక్ ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది. ప్రతి 20 కేజీలకు 1 లీటర్ వాటర్ మినిమం తీసుకోవాలి, అది మినిమం రిక్వైర్మెంట్. కాబట్టి 100 కేజీలు ఉన్న మనిషి దాదాపుగా 5 లీటర్ల వాటర్ మినిమం తీసుకోవాల్సి ఉంటుంది. మనిషి శరీర తత్వాన్ని బట్టి కూడా వాటర్ ఇంటేక్ మారుతుంది. కొంతమందిలో చాలా త్వరగా డీహైడ్రేట్ అయిపోతూ ఉంటారు. సో వాళ్ళు ఇంకా ఎక్కువ నీళ్లు తీసుకోవాల్సి ఉంటుంది. కొంతమంది ట్రావెల్ చేస్తూ ఉంటారు బయట అవుట్డోర్స్లో. వేడి గాలి వాళ్ళ శరీరాన్ని తాకినప్పుడు చెమటను చాలా త్వరగా ఆవిరి చేసేస్తుంది. ఆ చెమటను మళ్ళీ మన బాడీ, మన స్కిన్ని చల్లగా ఉంచడానికి ఈ స్వెట్ని ఎక్కువగా పంప్ చేయడం అనేది జరుగుతుంది. మళ్ళీ కూడా అది ఎయిర్ ఎవాపరేట్ చేసుకుంటూ పోతుంటుంది. సో అప్పుడు ఏమవుతుంది అంటే మన బాడీలో ఉన్న నీటి శాతం తగ్గిపోతూ వస్తుంది. అందుకే ట్రావెలింగ్లో ఉన్న వాళ్ళకి ఎక్కువగా కాన్స్టిపేషన్ సమస్య తలెత్తుతూ ఉంటుంది. కాబట్టి ట్రావెలింగ్లో ఉన్న వాళ్ళు శ్రద్ధ వహించి ఇంకా ఎక్కువ నీరు తాగడం చాలా చాలా ముఖ్యం. మలబద్ధక సమస్య నివారించడానికి 3వ జాగ్రత్త ఎక్సర్సైజ్. మన ఎక్సర్సైజ్కి కాన్స్టిపేషన్కి ఏంటి సంబంధం అనుకోవచ్చు. ఎక్సర్సైజ్ మన పేగుల్లో ఉన్నటువంటి ఫుడ్ మూమెంట్కి స్టిమ్యులేట్ చేస్తుంది. మన పేగుల్లో కదలికలు రావాలి అంటే
మన బాడీకి ఎక్సర్సైజ్ చాలా అవసరం. అట్లీస్ట్ వాకింగ్ కావచ్చు, రన్నింగ్ కావచ్చు, అెరోబిక్స్ కావచ్చు, బాడీ మూమెంట్స్ కావచ్చు. ఇలా ఎక్సర్సైజ్ చేసిన వాళ్ళకి ఈ మలబద్ధక సమస్య దూరం అవుతుంది. ఇక 4వ జాగ్రత్త ఏంటంటే, మనకు మలం వస్తోంది అని అనిపించిన వెంటనే టాయిలెట్కి వెళ్ళడం చాలా ముఖ్యం. ఎప్పుడైతే మనం స్కిప్ చేస్తామో, ఎప్పుడైతే మనం టాయిలెట్కి వెళ్ళకుండా అలాగే ఉండిపోతామో, మన పేగుల్లో ఈ మలం ఇంకా హార్డ్గా తయారయ్యి మూమెంట్స్కి సహకరించదు, ఫ్రీగా మూవ్ కాదు. కాబట్టి మలం వస్తోంది అని అనిపించిన వెంటనే బాత్రూమ్కి వెళ్ళడం చాలా చాలా ముఖ్యం. ఇక 5వ జాగ్రత్త ఏంటి అంటే, మన బాడీకి మల విసర్జనని అలవాటు చేయాలి ప్రతిరోజు ఒకే సమయంలో. ఎస్పెషల్లీ ఎర్లీ మార్నింగ్లో మనం అలవాటు చేసినట్లయితే మన బాడీ టైం అవగానే మల విసర్జనకు ప్రేరేపిస్తుంది. దానివల్ల మన మలబద్ధక సమస్య దూరం అవుతుంది. అంతేకాదు, ఆ రోజు మొత్తంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా మన రోజువారీ పనిలో మనం నిమగ్నమైపోవచ్చు. మనం వెస్ట్రన్ టాయిలెట్స్ వాడుతున్నామా, ఇండియన్ టాయిలెట్స్ని వాడుతున్నామా? మన వెస్ట్రన్ టాయిలెట్స్ కంటే కూడా ఇండియన్ టాయిలెట్స్ ఈ మలబద్ధక సమస్యను తగ్గించడంలో మనకు ఉపయోగపడతాయి. ఇండియన్ టాయిలెట్స్లో మన నీస్ మన హిప్స్ కన్నా హైర్ పొజిషన్లో ఉంటుంది. అప్పుడు ఫ్రీగా మలం బయటికి రావడానికి ఆ పొజిషన్ సహకరిస్తుంది. అంతేకాదు, మన థైస్ మన స్టమక్ని నొక్కుతాయి. అంటే ప్రెషర్ వల్ల ఇంకా ప్రెషర్ ఇంక్రీజ్ అవుతుంది. సో దానివల్ల ఫ్రీగా మోషన్ అవ్వడానికి ఆ పొజిషన్ బాగా సూట్ అవుతుంది. కాబట్టి మన ఇండియన్ టాయిలెట్స్ వాడడం వల్ల మలబద్ధక సమస్య కూడా తగ్గించుకోవచ్చు. మనం మలబద్ధక సమస్యను నివారించుకోవాలి అంటే ముఖ్యంగా 3 విషయాలపైన జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. అవేంటి అంటే, మొదటిది ఫైబర్ ఫుడ్ తినాలి, రెండవది వాటర్ బాగా తాగాలి, మూడవది ఎక్సర్సైజ్. ఈ 3 విషయాల్ని మనం పట్టించుకున్నట్లయితే మనకు మలబద్ధక సమస్య ఉండదు. ఇక కొన్ని రకాలైనటువంటి మెడిసిన్స్ వల్ల కూడా మలబద్ధక సమస్య తలెత్తుతుంది. ఎస్పెషల్లీ పెయిన్ కిల్లర్స్ కావచ్చు, ఐరన్ టాబ్లెట్స్ కావచ్చు. ఇంకా సో మనం ఏ మెడిసిన్ వాడుతున్నాము, అది మలబద్ధక సమస్యకు ఏ విధంగా అఫెక్ట్ చేస్తుంది అనేది కూడా డాక్టర్ని సంప్రదించి ఆల్టర్నేటివ్స్ ఏమన్నా ఉన్నాయేమో ఆలోచించడం బెటర్. ఇవండి మలబద్ధక సమస్యకు మేజర్గా ఉండే కారణాలు. కాస్త మనం శ్రద్ధ వహించామంటే మలబద్ధక సమస్యను మనం నివారించుకోవచ్చు. ఈ మలబద్ధక సమస్య చాలా సమస్యలకు కారణమవుతుంది. కాబట్టి ఫ్రీగా మోషన్ అయితే మైండ్ కూడా పీస్ఫుల్గా ఉంటుంది. ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.